అనంతమైన ఈ విశ్వంలో ప్రతి మనిషి పుట్టుక వెనుక ఒక రహస్యం ఉంటుంది. ఆ రహస్యం మన జాతక చక్రంలో, మనం పుట్టిన రాశిలో దాగి ఉంటుంది. రాశిచక్రంలోని 12 రాసులలో వృశ్చిక రాశిది ఒక ప్రత్యేకమైన స్థానం. ఇది కేవలం ఒక రాశి మాత్రమే కాదు, ఒక అగ్నిపర్వతం వంటి శక్తి. బయటకు కనిపించని లోతైన భావోద్వేగాల నిధి. వృశ్చిక రాశివారు తమ జీవితంలో ఎప్పుడూ ఒక పోరాట యోధుడిలా కనిపిస్తారు. వీరి జీవితం ఎప్పుడూ ఒడిదుడుకులతో సాగుతున్నట్లు అనిపించినా వీరి అంతిమ లక్ష్యం మాత్రం విజయం మాత్రమే. ఈరోజు మనం వృశ్చిక రాశివారి జీవితంలో రాబోయే అద్భుతమైన మార్పుల గురించి, వారు కోటీశ్వరులు కావడానికి ప్రకృతి ఇచ్చే అపురూపమైన సంకేతాల గురించి, మరియు వారు అస్సలు చెయ్యకూడని ఆ 3 పనుల గురించి ఒక మహాకథలా తెలుసుకుందాం. వృశ్చిక రాశివారు రాశిచక్రంలోని 8వ రాశికి చెందినవారు. దీనికి అధిపతి సాక్షాత్తు అంగారకుడు. అంగారకుడు అంటేనే శక్తికి, ధైర్యానికి ప్రతీక. అందుకే ఈ రాశివారిలో విపరీతమైన పట్టుదల కనిపిస్తుంది. వీరు ఒక పనిని ప్రారంభించారంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోరు. వీరు చూడడానికి చాలా గంభీరంగా, ప్రశాంతంగా కనిపిస్తారు. కాని వీరి మనస్సు లోపల మాత్రం ఆలోచనల మహాసముద్రం నిరంతరం ఉరకలు వేస్తూనే ఉంటుంది. వీరిని అర్థం చేసుకోవడం ఎవరికైనా ఒక సవాలుతో కూడుకున్న పని. ఎందుకంటే వీరు తమ మనస్సులోని మాటను అంత సులభంగా బయటపెట్టరు. వీరి చుట్టూ ఎప్పుడూ ఒక రకమైన నిగూఢత ఆవరించి ఉంటుంది. ఇది ఇతరులలో వీరి పట్ల గౌరవాన్ని, ఆసక్తిని కలిగిస్తుంది. వీరి జ్ఞాపకశక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. తమకు ఎవరైనా చిన్న మేలు చేసినా దానిని జీవితాంతం గుర్తుంచుకుంటారు. అదే సమయంలో ఎవరైనా మోసం చేసినా లేదా కీడు చేసినా దాన్ని కూడా ఎప్పటికీ మరిచిపోరు. ప్రతీకారం అనే పదం వీరిలో సహజంగానే కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాని అది కేవలం తమను తాము రక్షించుకోవడానికి లేదా న్యాయం కోసం చేసే పోరాటంగానే వీరు భావిస్తారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని ఓటములు పలకరించినా వీరు పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడుతూనే ఉంటారు. వృశ్చిక రాశివారి మేధస్సు చాలా చురుకైనది. ఏ విషయాన్నైనా లోతుగా విశ్లేషించడం వీరి ప్రత్యేకత. పైపైన కనిపించే విషయాలను వీరు నమ్మరు. మూలాల వరకు వెళ్లి నిజాన్ని వెలికితీయడంలో వీరు సిద్ధహస్తులు. అందుకే పరిశోధనలు, వైద్యం మరియు సైకాలజీ వంటి రంగాల్లో వీరు అద్భుతంగా రాణిస్తారు. మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ కోరుకునేది ప్రశాంతత, ఆనందం మరియు ఆర్థిక స్థిరత్వం. సామాన్యుడి నుండి సంపన్నుడి వరకు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎల్లప్పుడూ శుభాలే జరగాలని, అష్ట ఐశ్వర్యాలకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కరుణా కటాక్షాలు తమపై ఎల్లవేళలా ఉండాలని బలంగా కోరుకుంటారు. సకల సంపదలకు మూలమైన లక్ష్మీదేవి ఎక్కడైతే ఉంటుందో అక్కడ దారిద్ర్యమనే మాటే వినిపించదు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే కేవలం పూజలు చేస్తే సరిపోదు. మన నిత్య జీవితంలో మనం చేసే పనులు, మన అలవాట్లు కూడా చాలా కీలకం. కొన్ని రకాల పొరపాట్లు లేదా అశ్రద్ధగా చేసే పనుల వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి ఆగ్రహించి ఆ ఇంటి నుండి నిష్క్రమించే ప్రమాదముంది. వృశ్చిక రాశివారు కోటీశ్వరులు కావాలి అంటే మొదట వారు తమ ఇంట్లో మహాలక్ష్మి నిలవకుండా చేసే ఆ 3 పనులను మానుకోవాలి. అందులో మొదటిది చీపురు వినియోగం. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం చీపురును సాక్షాత్తు లక్ష్మీస్వరూపంగా భావిస్తారు. ఎందుకంటే ఇది ఇంటిలోని దారిద్ర్యాన్ని బయటకు పంపి ఇంటిని శుభ్రంగా ఉంచుతుంది. కాబట్టి చీపురును ఎప్పుడూ గౌరవించాలి. పొరపాటున కూడా చీపురును కాలుతో తన్నకూడదు, లేదా చీపురును దాటుకొని వెళ్లకూడదు. చీపురును ఎప్పుడూ నిలబెట్టి ఉంచకూడదు. నిలబెట్టిన చీపురు ఇంటికి అరిష్టాన్ని సూచిస్తుంది. అలాగే పడకగదిలో మంచం కింద లేదా వంటగదిలో చీపురును ఉంచడం వల్ల అనవసరమైన ఖర్చులు, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మరొక ముఖ్యమైన విషయం నీటిని వృధా చేయడం. జలమే జీవం మరియు జలం నుండే శ్రీ మహాలక్ష్మి ఉద్భవించింది. నీటిని అనవసరంగా వృధా చేయడమంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని అగౌరవపరచడమే. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో నీరు ఎలా వృధాగా పోతుందో అలాగే చేతిలో డబ్బు కూడా అనవసరమైన వాటికి ఖర్చయిపోతుంది. అందుకే నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలి. ఇక మూడవది ఆహారం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మనం కష్టపడి సంపాదించేది మన ఆకలి తీర్చుకోవడానికి. అటువంటి ఆహారాన్ని వృధా చేయడం మహాపాపం. అన్నాన్ని వృధా చేస్తే అన్నపూర్ణదేవి మరియు లక్ష్మీదేవి ఇద్దరూ ఆగ్రహిస్తారు. వృశ్చిక రాశివారి జీవితంలో అదృష్టం రాబోతోంది అనడానికి ప్రకృతి కొన్ని ముందస్తు సంకేతాలను ఇస్తుంది. ఆ సంకేతాలను గమనించి అర్థం చేసుకోవడం ద్వారా మనం ఆ అదృష్టాన్ని పూర్తిగా సొంతం చేసుకోవచ్చు.
మీ ఇంటి గోడ మీద ఒకేసారి 3 బల్లులు కనిపిస్తే అది లక్ష్మీదేవి రాకకు బలమైన సంకేతం. అలాగే పక్షులు మీ ఇంటి ఆవరణలో గూడు కట్టుకోవడం కూడా చాలా మంచి శకునం. పక్షులు ఎక్కడైతే సురక్షితంగా భావిస్తాయో అక్కడ సకారాత్మక శక్తి ఉంటుంది. మీ ఇంటి పరిసరాల్లో నల్లచీమలు గుంపులు గుంపులుగా ఒక వరుస క్రమంలో వెళుతుంటే అది ఐశ్వర్యానికి సంకేతం. త్వరలో మీకు అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుందని అర్థం. కలల ద్వారా కూడా దైవం మనకు సంకేతాలను పంపిస్తుంది. కొన్ని రకాల కలలు వస్తే మీకు అదృష్టం పట్టబోతోందని అర్థం. ఉదాహరణకు, కలలో తులసి మొక్క కనిపించడం లేదా తెల్లటి ఏనుగు కనిపించడం విపరీతమైన రాజయోగాన్ని సూచిస్తుంది. కలలో గుడ్లగూవ, శంఖం లేదా గులాబీ పూలు కనిపించడం ఐశ్వర్యప్రాప్తికి నిదర్శనాలు. మీ అరిచేతిలో విపరీతంగా దురద పెట్టినట్లు అనిపిస్తే చేటికి పెద్ద మొత్తంలో డబ్బు అందబోతోందని అర్థం. వృశ్చిక రాశివారు తమ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే తమ కోపాన్ని నియంత్రించుకుని ఇతరుల పట్ల కొంచెం ఉదారతను ప్రదర్శించాలి. విమర్శలను నిర్మాణాత్మకంగా తీసుకుంటే వీరు అజేయమైన శక్తిగా ఎదుగుతారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఎర్రటి పూలతో పూజ చేయడం, ప్రతి శుక్రవారం దీపారాధన చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మీ శక్తిని, పట్టుదలను సరైన మార్గంలో పెట్టి ఈ ఆధ్యాత్మిక నియమాలను పాటిస్తే వృశ్చిక రాశివారికి కోటీశ్వరులు కావడంలో ఎటువంటి అడ్డంకులు ఉండవు. మీ జీవితం సుఖసంతోషాలతో నిండి ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు మీకు అందాలని కోరుకుంటూ ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయడం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు.